కేసీఆర్ గవర్నమెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్, లిమిట్లెస్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి హెల్త్ కార్డ్స్ మళ్ళీ తెలంగాణ పేరుతో ఇచ్చారు. కానీ అది ఏ హాస్పిటల్ కూడా అలౌ చేయలేదు. అది యూజ్లెస్ కార్డ్స్ కింద అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలం మేము గొడవ చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు మాత్రం హాస్పిటల్స్ లో అమలు జరిగినాయి. కోవిడ్ కు ముందు, కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కి చెల్లించాల్సిన బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఏ హాస్పిటల్ కూడా కోవిడ్ నెపంతో మూతపట్టు. ఆ తర్వాత కాలంలో హెల్త్ కార్డ్ ని అలౌ చేయలేదు. సార్ ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ పూర్తిగా ఫ్రీ ఇచ్చిందా సార్ హెల్త్ కార్డ్? క్యాష్లెస్ ట్రీట్మెంట్, లిమిట్లెస్ ట్రీట్మెంట్ అని ఫ్రీగా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. ఓకే, ఇచ్చారు కానీ ఇచ్చిన కార్డ్స్ 1 year మాత్రం పనిచేస్తాయి. ఆ తర్వాత ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా వాళ్ళ గవర్నమెంట్ వైపు నుంచి బిల్స్ పే చేయలేదని చెప్పేసి పెండింగ్, మాకు అన్ని డ్యూస్ ఉన్నాయి, అందుకని మేము హెల్త్ కార్డ్స్ మీద ట్రీట్మెంట్ ఇవ్వము అని చెప్పేశారు. అందుకని 2020 తర్వాత హెల్త్ కార్డ్స్ ఉపయోగం లేకుండా పోయింది. ఒక నిమ్స్ లో తప్ప ఇంకెక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడో 1-2 తప్ప ఒక ఐ సర్జరీ, డెంటల్, ఈ రెండింటికి మాత్రం హెల్త్ కార్డు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగిలిన వాటికి సంబంధించినటువంటి హెల్త్ కార్డు మీద ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు.